ఫ్రెండ్స్, భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో మూడవ టెస్ట్ మ్యాచ్ లార్డ్స్ మైదానంగా మొదలైపోయింది. అయితే ఇక ఈ క్రమంలో మూడవ టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు మొదటగా బౌలింగ్ చేసింది. ఇప్పుడు ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ చేస్తుంది. అయితే ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్లో 251 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి మొదటి రోజు ఆటను ముగించింది. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే మొదటి రోజు ఆటలో మొత్తం మన భారత బౌలర్ బాగానే రాణించాడు. ముఖ్యంగా మన తెలుగు తేజమైన నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన వికెట్లతో అదరగొట్టేశాడు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఓపెనర్లు ఇద్దరిని కూడా అవుట్ చేసేసిన నితీష్ కుమార్ రెడ్డి ఓపెనర్లుగా భారీ స్కోర్ చేసే ఆ ఇద్దరిని కూడా అవుట్ చేయడం ఇంగ్లాండ్ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ. ఎందుకనంటే ఓపెనర్లుగా వాళ్ళు భారీ స్కోర్లు చేస్తే చాలా కష్టం. అయితే నిన్న మైదానంలో ఒక అనూహ్యమైన ఘటన చోటు చేసుకుంది. ఆ విపరీతమైన లేడీ బర్డ్స్ అంటే ఆడ పురుగులు భారీ సంఖ్యలో మైదానంలోకి రావడంతో మ్యాచ్ కు తాత్కాలిక అంతరాయం కలిగింది. ముఖ్యంగా అక్కడ బౌలింగ్ చేస్తున్న జస్ప్రీత్ బుమ్రాకి అలాగే బెన్ స్టోక్స్ ని బాగా టోటల్ గా టార్గెట్ చేసే ఆ పురుగులు. అయితే ఈ ఘటన భారత పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను చాలా తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. తన ముఖం మీద ఆ పురుగులు వాలటము, కుట్టటము, మంట, ర్యాష్ లాంటివి రావడము జరిగింది. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా ఆశ్చర్యపోయాడు. మ్యాచ్ చివరి సెక్షన్ లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ జోరూట్ బెన్ స్టోక్స్ క్రీజ్ లో ఉండగా ఒక్కసారిగా లేడీ బర్డ్స్ గుంపులుగా మైదానంలోకి ప్రవేశించాయి. ఎంతలాగా అంటే తేనెటీగల బుట్ట చెరిగితే ఎంతలాగా తేనెటీగల మీదకి వస్తాయో అంతలా అనమాట. ముఖ్యంగా పెవిలియన్ ఎండ్ లో ఈ పురుగుల బెడద ఎక్కువైపోయింది. బూమ్రా బౌలింగ్ కి చేయడానికి సిద్ధంగా ఉండగా ఈ పురుగులు అతని చుట్టూ తిరగడం ప్రారంభించాయి. దీంతో బూమ్రా అసహనానికి గురయ్యాడు. అంతేకాకుండా అతని చేతులతో వాటిని తరిమి కొట్టే ప్రయత్నం చేస్తున్నా కూడా అవి వదలకుండా చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. అయితే చాలాసేపు అక్కడున్న వాళ్ళకి ఆ లైటింగ్ లో లేకపోవటం వల్ల ఏమో తెలియదు, కానీ మొత్తానికైతే అసలు బూమ్రా దేనికోసం కష్టపడుతున్నాడనే విషయంపైన క్లారిటీ లేదు. ఆటగాళ్లకు ముఖ్యంగా బౌలర్లకు ఇది ఏకాగ్రతను దెబ్బతీసేలా ఉండడంతో ఎంపైర్లు పాల్ రీఫెల్ అలాగే ఇంకొక సైకత్ అనే ఎంపైర్లు చర్చించుకుని ఆటను చాలాసేపు నిలిపివేశారు. ఇక పురుగుల బెడద వల్ల ఆట నిలిచిపోవడం క్రికెట్ చరిత్రలోని అరుదైన ఘటన అంటూ కామెంటేటర్లు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. గతంలో కుక్కలు, తేనెటీగ అలాగే పాము వంటి వాటి వల్ల మ్యాచ్ నిలిచిపోయిన సందర్భాలు ఉన్నా కూడా లేడీ బర్డ్స్ వల్ల అంటే పురుగుల వల్ల ఇక ఇంతలాగా ఆట నిలిచిపోయిన సందర్భాలు అనేవి చాలా అరుదు. అయితే కొద్దిసేపటి తర్వాత పురుగుల సంఖ్య కాస్త తగ్గడంతో తిరిగి మళ్ళీ ఆట ప్రారంభమైంది. అయితే ఈ ఘటన మైదానంలో ఉన్న ఆటగాళ్లకు, ప్రేక్షకులకు ఒక రకంగా చెప్పాలి అంటే ఏంట్రా బాబు ఇది కొత్తగా ఉంది అన్నట్టుగా ఉంది. బూమ్రా అసహనానికి గురైన తీరు, స్ట్రోక్స్ ఆశ్చర్యపోయిన వైనం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వింత అంతరాయం తర్వాత కూడా ఇంగ్లాండ్ ఆటను కొనసాగించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది ఇంగ్లాండ్ జట్టు. ముఖ్యంగా జోరూట్ అయితే సెంచరీకి కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో నాట్అవుట్గా నిలిచాడు. ఇదంతా పక్కన పెడితే లార్డ్స్ చరిత్రలో ఈ లేడీ బర్డ్స్ దాడి కూడా ఒక ప్రత్యేకమైన అధ్యాయంగా మిగిలిపోతుంది అంటున్నారు కొంతమంది సీనియర్లు. అయితే ఇక ఇదంతా గమనించిన బెన్ స్టోక్స్ అలాగే ఇతర సహచర ఆటగాళ్లకు బాగా చిరాకు వచ్చేసింది. ఇరు జట్ల ఆటగాళ్లు ఎంపైర్ ను సంప్రదించి ఫిర్యాదు చేశారు. అయితే అప్పటికి మ్యాచ్ ని నిలిపివేయలేదు. అంటే అసలు ఏం జరిగిందంటే ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 4 వికెట్లు కోల్పోయి ఆ తర్వాత జోరూట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ క్రీజులో పాతుకుపోతున్న వేళ మొదటి రోజు ఆట చివరి దశకు చేరుకున్న సమయంలో హఠాత్తుగా కీటకాలు చొరబడ్డాయి. ఫస్ట్ ఏమైంది అంటే నార్మల్ పురుగులు వచ్చాయి, అవి అటు ఇటు తిరిగాయి, వెళ్ళిపోయాయి. అంటే అక్కడంతా చెల్ల చెదిరైపోయింది. అయితే ఇక ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 5 నిమిషాలకి ఇంకొక గుంపులుగా రావడం మొదలుపెట్టింది. దీంతో అటు బ్యాట్స్మెన్స్ ఇటు బౌలర్స్ ఇద్దరు కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు. అయితే అప్పుడు ఫీల్డింగ్ చేసిన బూమ్రా తన కళ్ళలో కీటకాలు వెళ్ళిపోతుంటే సరిగ్గా చూడలేక వాటిని చేతితో కొట్టడానికి ప్రయత్నించాడు. అయితే బ్యాటింగ్ అప్పుడు ఏమైందంటే బెన్ స్టోక్స్ కి విషయం అర్థమైంది. అంటే ఆల్రెడీ వాళ్ళ సొంత గ్రౌండ్ కదా, సరే అని చెప్పేసి బ్యాటింగ్ ఆపేసి ఎంపైర్ వద్దకు వెళ్ళి మైదానాన్ని మేము సరిగ్గా చూడలేకపోతున్నాము, దయచేసి మీరు
దయచేసి మీరు ఈ మ్యాచ్‌ని కొంతసేపు ఆపండి అంటే, అక్కడున్న ఎంపైర్ అసలు పట్టించుకోలేదు. ఇవన్నీ కామన్ జస్ట్ మీరు ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి అన్నారు. కాకపోతే అక్కడ చాలా పురుగులున్నాయి. అయితే ఆ ఎంపైర్‌లు మ్యాచ్‌ని తాత్కాలికంగా నిలిపివేయడానికి ముందుకు రాలేదు. దీంతో ఆ కీటకాలు వెళ్ళిపోయేంత వరకు కూడా ఆటగాళ్ళందరూ కూడా ఆటను ఆపేసి పక్కకెళ్ళి నుంచున్నారు. కానీ పురుగులేంటంటే పక్కకు నుంచున్నా, బౌలింగ్ చేస్తున్నా, ఫీల్డింగ్ చేస్తున్నా, ఏం చేస్తున్నా మీద పడుతూ ఉన్నాయన్నమాట. అది దాదాపుగా 5, 10 నిమిషాల వరకు చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టింది. ఆఖరికి బెన్ స్టోక్స్‌కి కోపమొచ్చి, "అసలు మీరేం చేస్తున్నారో అర్థమవుతుందా? ఆటగాళ్ళకి ఇది ఇబ్బంది అవుతుందని మీకు అర్థం కావటం లేదా?" అంటూ చెప్పుకురావడంతో, సరే ఇక ఆటని నిలిపివేసేద్దాము అనుకునే టైంకి ఆ పురుగులు కాస్త కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. అయితే ఇక దాంతో మళ్ళీ కొద్దిగా వెంటనే కాకుండా ఇమ్మీడియేట్‌గా మళ్ళీ బరిలోకి దిగితే ఆ పురుగులు మళ్ళీ ఏమైనా అటాక్ చేస్తాయేమో అని చెప్పేసేసి ఇక కొంతవరకు వెయిట్ చేసే ప్రయత్నం అయితే చేశాడనమాట. అయితే ఇక జస్‌ప్రీత్ బుమ్రాతో పాటుగా అక్కడ చాలా మంది బౌలర్లు ఉన్నప్పటికీ కూడా జస్‌ప్రీత్ బుమ్రానే ఎక్కువగా ఆ పురుగులు కాన్సంట్రేట్ చేసాయి. కారణం తెలీదు కానీ బుమ్రా చుట్టూనే ఆ పురుగులు గుంపు తిరుగుతూ ఉండడం అక్కడ చాలా చర్చనీయాంశంగా మారింది. అయితే మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 251 పరుగులే చేసింది 83 ఓవర్లలో ఇంగ్లాండ్ జట్టు. అయితే మొదట ఓపెనర్లు ఆ తర్వాత ఓలీ పాప్ వీళ్ళందరూ కూడా నార్మల్ పరుగులకి ఔట్ అయిపోయారు. కానీ ఆ తర్వాత జో రూట్ గానీ, బెన్ స్టోక్స్ కానీ చాలా బాగా రాణించారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇంకొక మ్యాటర్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఎంత చెప్తున్నా కూడా ఎంపైర్ వినకుండా అక్కడ మ్యాచ్ నిలిపివేయకుండా లేదా మ్యాచ్‌ని కొంతసేపు పోస్ట్‌పోన్ చేయకుండా ఏమీ కాదు ఒక్క నిమిషం ఆగండి అంటూ చేస్తుంటే అక్కడికి వచ్చిన పురుగులు ఎంపైర్‌ని కూడా కుట్టడం మొదలెట్టాయి. దాంతో ఇక చేసేది లేక పక్కన కూర్చోమని చెప్పడం జరిగింది. అయితే ఇదంతా చూసిన వాళ్ళందరూ కూడా అసలు నువ్వు చేస్తున్నది కరెక్ట్ పనేనా అంటూ అందరూ కూడా తిట్టడం జరిగింది. ఎందుకనంటే అది ఆటగాళ్ళకి ఇబ్బంది కలిగేలాగా చేస్తున్నారు కానీ వీళ్ళెవ్వరూ కూడా వినట్లేదనమాట. మరి ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మేము రకరకాల వీడియోస్ క్రికెట్ గురించి, స్పోర్ట్స్ గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాము. మీరు గనక ఈ అప్డేట్స్ నచ్చినట్టయితే చాలా బావుంటుంది. అందుకనే మీరు యాక్సెప్ట్ కూడా చేయాలి. అందుకని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి.